బాలుడి నోట్లో గాలి ఊది ప్రాణం పోసిన లేడీ పోలీస్. అంటే నోట్లో గాలి ఊది ఓ మనిషిని ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు. ఆ సమయంలో గనుక అంటే ఒక మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో ఈ విధంగా శ్వాస అందించడం ద్వారా అతడిని ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు. లేకపోతే అతను మరణించే అవకాశాలే ఎక్కువ. అంటే మరో మనిషి నోటి ద్వారా గాలి ఊది రక్షించవచ్చు. ఇక ఇప్పుడు మరొక విషయాన్ని మనం బాగుగా అర్థం చేసుకోగలం. ఆ విషయం ఏమిటంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. And the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అంటే ఆ మొదటి మానవుని నోటిలో ఇదిగో ఈ విధంగానే దేవుడు జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇప్పుడు ఈ గాలిలో దేవుడు ఊదిన ఆ జీవాత్మతోనే మనము శ్వాస తీసుకొని జీవించగలుగుతున్నాము. ఇక్కడ ఈ యొక్క పోలీసుని చాలామంది అభినందిస్తూ ఉంటారు. ఆ బాలుడు మరియు బాలుడి యొక్క కుటుంబం ఆమె ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారు. అవును కదా? మరి జీవాత్మను మనలో ఊదిన దేవుని ఎడల మనము ఎంత కృతజ్ఞత గలవారమై ఉండాలో కదా?